జనాలు నిర్ణయం చేయాలి. వస్తున్నాడు అందరి చిలకాయ మళ్ళీ పచ్చకల్ పాడు రైతులకు 20,000 రూపాయలు ఎరగొట్టడానికి కొత్త నాటకాలు ఆడుతూ కొత్త ఎక్కడో కాకినాడ పోర్టులో బియ్యం దొరికితే అవి నుంచి పెద్ద ఎత్తున పేపర్ రాయడం తప్ప రైతులకు ధాన్యం కొనుగోలు చేయకుండా ఇలాంటి మాటలు చెప్పడము ఎంతవరకు సమంజసము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. నాయకత్వం వైఎస్ఆర్ 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 ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు పెద్ద ఎత్తున మాట్లాడతాం. అది పైకి కలెక్టర్ గారు 100 మందికి పర్మిషన్ ఇచ్చారు. ఏం పంపించారా? సెల్ ఫోన్లు ఉండన్నప్పా మీరు అంతేలే 10 మంది పోతారు అంతే సార్. 100 మంది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లోనూ జరుగుతుందమ్మా. సో రైతులకు సంబంధించి నిజంగా కూడా రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో. సో అదే గిట్టుబాటు ధర అనేది మామూలుగా ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడిచిన ప్రభుత్వం గతంలో ఎప్పటికప్పుడు ఏ సీజన్ కి ఆ సీజన్ ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్ళు, పంట నష్టం ఇచ్చేవాళ్ళు అన్ని ఇచ్చారమ్మా. పెట్టుబడి నిధి కింద కూడా 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చేవాళ్ళు.
సో అటువంటిది ఇప్పుడు పెట్టుబడి మీద కింద 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇంతవరకు ఇవ్వలేదు. ఫ్రీ ఇన్సూరెన్స్ గతంలో ప్రభుత్వం కట్టేది ఇన్సూరెన్స్, సో అది ఇప్పుడు రైతులే కట్టుకోమని చెప్తున్నారు. సో అదే కాకుండా విత్తనాలు సరిగా ఇచ్చిన పరిస్థితి లేదు, అలాగే ఎరువులు సరిగా ఇచ్చిన పరిస్థితి లేదు, అలాగే ఒక్క కేజీ కూడా ఈ ధాన్యం కొనుక్కున్న పరిస్థితి లేదమ్మా. మినుము అయితే పంటే లేదు. సో అదే కాకుండా వరికి సారి గిట్టుబాటు ధర ఉందమ్మా. ఆ 1725 రూపాయలు గిట్టుబాటు ధర ఉంటే ఇంతవరకు ఒక్క కేజీ కొనుక్కున్న పరిస్థితి లేదమ్మా. ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా, ఈ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కొనుక్కున్న పరిస్థితి లేదు. అదేదో రంగు మారిందని చెప్పేసి మిల్లర్ల ద్వారా 1,300-1,200 రూపాయలకు కొనే కార్యక్రమం జరుగుతుంది. నిజంగా రైతులు చాలా ఇబ్బందులు పాలవుతున్నారన్నా. ఒక్కొక్క ఎకరాకు దాదాపు 65,000 రూపాయలు నష్టం వస్తుంది. సో ఇటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఈ 20,000 ఇచ్చిన పరిస్థితి లేదు, ఇన్సూరెన్స్ ఇచ్చిన పరిస్థితి లేదు. అంతకుముందు ఏ సీజన్ కు ఆ సీజన్ కు నష్టపోతే అప్పుడే ఇమ్మీడియట్ గా ఇచ్చేవాళ్ళు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు, అన్ని ఇచ్చేవాళ్ళు. ఇది ఇప్పుడు రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పాలైపోతున్నారు. ఎందుకంటే మేము సంవత్సరంన్నర దీనికి ఈ ప్రభుత్వానికి టైం ఇవ్వాలని చెప్పుకునే కార్యక్రమం జరిగింది. ఇప్పుడు హాట్ కటింగ్ అవుతుందమ్మా. టమోటాలు వచ్చేసి మంచి పంట పండింది నిర్దేశిస్తున్నారమ్మా. పశువులు మేతగా పెడుతున్నారు. కిలో ఒక గవర్నమెంట్ ఆనియన్ 2,000 ఉండేది 5,000 పెట్టి తీసుకున్నారు. బట్ ఈ రోజు టమోటాల పరిస్థితి చూస్తే నిజంగా చాలా బాధగా ఉంది. పశువులు మేతకు పెంపించారు, కనీసం కోసి ఏ పంట కూడా గిట్టపడదు. ఈరోజు చూడండి మాకు కొన్ని వేల ఎకరాలు ఈ వర్షానికి పడిపోయింది, కొన్ని వేల ఎకరాల పరిస్థితి పడిపోయింది. ముఖ్యంగా మా కాన్స్టిట్యూన్సీలో హైయెస్ట్ ప్యాడీ గ్రోయింగ్ ఏరియా మాది. అక్కడ అయింది వర్షానికి చేసి 10-15 రోజులు వచ్చి అట్నే పెట్టుకున్నాం. కోసినటువంటి పంట అట్టే రోడ్ల మీద పెట్టుకుని ఉన్నారు. కొనేవాడు నాకు బయట మిల్లర్స్ వచ్చి చాలా తీయగా అడుగుతున్నారు. మా నాయకులు మా సిద్ధం చేసిన ప్రకారం నేను జిల్లా అధ్యక్షుని కమలాపురం ఎక్స్ఎమ్మెల్యేను, ఆయన మైపూర్ ఎక్స్ఎమ్మెల్యే. చాలా పటిష్టంగా ఆర్బీకేల ద్వారా ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ వ్యవస్థ ఎక్కడ కూడా విత్తనం ఇవ్వడం గాని, లేకపోతే ఫెర్టిలైజర్స్ ఇవ్వడం గాని, పెస్టిసైడ్స్ గాని, లేకపోతే సీడ్స్ గాని, ఈ వ్యవస్థ కంప్లీట్ గా గాడి తప్పిపోయింది. ఆర్బీకేలంతా కూడా నిర్వీర్యమైపోయినాయి. ఈ వ్యవస్థను జిల్లా కలెక్టర్ గా, మీరు జాయింట్ కలెక్టర్ గా ఎట్లా దీన్ని ఈ రైతుల్ని ఏ విధంగా ఈ జిల్లాలో ఆదుకుంటాము అనేది, మనం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సాయం ఏది ఇవ్వడం లేదు. 20,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇంతకుముందు 13,500 ఇస్తున్నారు. అది పూర్తిగా ఇవ్వలేని పరిస్థితి. తర్వాత అంతేకాకుండా మిగతా ఏదైతే ఇప్పుడు వర్షాలు పడినా మిగతా ఉన్నా కూడా వాళ్లకు, రెండోది ఫ్రీగా ఇన్సూరెన్స్ చేసేటువంటి పద్ధతి మొత్తం పంటలకు ఇవ్వలేని పరిస్థితి. అన్ని అవ్వచ్చు, కనీసము ఆత్మహత్య చేసుకోవడం తన భూమి అమ్మి అప్పు కట్టేదాన్ని కూడా ఈ పొద్దున్న మీరు 100 days లో కనిపిస్తామన్నారు. ఈ పొద్దున్న వాళ్ళ రిజిస్ట్రేషన్స్ కలవడం అంటే ఆయన చెప్పేది ఏంటంటే మేడం, మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ భూములైతే అసైన్ భూమి గానీ, మరొక భూమి గానీ, చుక్కల భూమి గానీ, 30-40 సంవత్సరాలుగా గుర్తించకుండా ఉన్న సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఆ భూమిని వాళ్ళు సొంతం చేసి రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని ఇస్తే 1 నెల నిలుపుకున్నారు. ఇన్సూరెన్స్ చేసినప్పుడు ఈ క్రాప్ ద్వారా అయితే ఈజీగా సిస్టమ్ అయింది. ఇప్పుడు ఏమైంది, మీసేవ కేంద్రాల్లో పోయి చేస్తున్నారు. మీసేవ కేంద్రాల్లో ఇన్సూరెన్స్ మామూలుగా ఇంతకుముందు అయితే గవర్నమెంటే పే చేయాలి, రైతులు పే చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ అప్లికేషన్ పెండింగ్ ఉన్నాయి, ఎక్స్టెండ్ చేశారు. 15th వరకు టైం ఉన్నది, అక్కడ నుంచే ఇంపార్టెంట్ అయింది. ఇన్సూరెన్స్ టైం ఎక్స్టెండ్ చేశారు. రైతులు పే చేసేదానికి ఇన్సూరెన్స్ 15th వరకు అన్నారు. మంత్ ఎండింగ్ వరకు చేస్తే రైతులకంతా కట్టుకుంటారు. ఇంకొక చిన్న ఇష్యూ అమ్మా, నీటి సంఘాలకు సంబంధించిన ఎలక్షన్ రేపు 14వ తారీఖు నుంచి ఉన్నాం. సో చాలా మండలాలలో అసలు ఓటర్ లిస్టులే ఇవ్వకపోకుండా అధికారులు కలెక్టర్ ఆఫీసులో ఒక్క నిమిషం బయటకు వచ్చాను.
వాళ్ళేమో పబ్లిష్ చేశారు, నోటిఫికేషన్ వచ్చిందమ్మా ఆ రకంగా. వాళ్ళు ఇస్తే కదా నాకు ఇవ్వలేదు. పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి నడుస్తున్న ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిన్నటికి 6 నెలలు పూర్తి అయిపోయింది. సో 6 నెలల్లోనే ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారంటే ఎంత దరిద్రమైన పరిపాలన ఈ ప్రభుత్వం చేస్తోందనేది మనకు కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. సో 1 సంవత్సరం అన్నా టైం ఇద్దామని అనుకున్నాం ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే ఏమైనా మార్పులు చేర్పులు చేస్తుందేమో, ప్రజలకు మేలు జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో మేమంతా అనుకోవడం జరిగింది. సంవత్సరం పాటు ఇద్దామని చెప్పి. సో అటువంటిది 6 నెలలకే రోడ్డు మీదకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది అనమాట. సో ఈ ప్రభుత్వం ఒక దుర్మార్గమైన దుష్ట పరిపాలన చేస్తోంది అనమాట. సో మేనిఫెస్టోలో చెప్పినది సూపర్ 6 అని చెప్పి ఏదేదో ప్రజలందరికీ మోసం చేసి వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది తప్ప ఆ దాంట్లో ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. ఒక పెన్షన్ తప్ప. అదల్లా చేసిందల్లా ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ఒక 70,000 కోట్ల రూపాయలు, 72,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది తప్ప ఈ ప్రజలకు మేలు చేసిన పరిస్థితి లేదన్నమాట. చాలా దారుణం, చాలా దుర్మార్గం. వీళ్ళు వాళ్ళు అనేది లేదు, అందరినీ మోసం చేయడం జరిగింది. సో రైతులకు పెట్టుబడి కింద 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. 20,000 రూపాయలు కాదు కదా, 1 రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు. సో ఇత్తనాలు అవన్నీ కూడా ఏమైనా సక్రమంగా ఇస్తారా, ఫర్టిలైజర్ అని చెప్పేసి అనుకుంటే అది కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. రైతు భరోసా కేంద్రాలు అనేది 2,000 జనాభాకు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే దాన్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి అన్నమాట. ఇప్పుడు ఆర్బీకేలలో ఎక్కడ కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరు ఉన్న పరిస్థితి లేదు. సో చాలా దారుణం నిజంగా కూడా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కట్టేది, ఫ్రీ ఇన్సూరెన్స్. అటువంటిది ఈరోజు రైతులే కట్టుకోమని చెప్పే కార్యక్రమాలు జరుగుతుంది. గొప్పగా 20,000 రూపాయలు చెప్పడం జరిగింది. 20,000 రూపాయల్లో 1 రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు. సో అదే కాదు, ఏదో ఖరీఫ్లో నష్టపోవడం జరిగింది, రబీలో ఉన్న మంచి జరుగుతుందిలే అని చెప్పేసి అనుకుంటే రబీలో కూడా జరిగిన పరిస్థితి లేదు. వర్షాలు, దీనికి తోడు వర్షాలు అనమాట. ఆ వర్షాలు వచ్చి వరి అంతా కూడా నిజంగా కూడా చాలా దారుణమైన పరిస్థితి అనమాట. మద్దతు ధర ఏమో గొప్పగా 1,725 రూపాయలు పెట్టడం జరిగింది, కానీ 1 కేజీ 1 తులం వాళ్ళు కొనుక్కున్న పరిస్థితి లేదన్నమాట. వరి ధాన్యాన్ని ఈ ప్రభుత్వం కొన్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని పరిస్థితి అనమాట. సో చాలా దారుణం. గతంలో దాదాపు 1,68,000 కోట్ల రూపాయలు ఒట్టి రైతుల కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఆధ్వర్యంలో నడిచిన ప్రభుత్వం. అటువంటిది ఈరోజు రైతన్నల పరిస్థితి చాలా దారుణంగా ఉన్న పరిస్థితి అన్నమాట. సో అది కూడా 1,725 రూపాయలు 75 కేజీల బస్తా, 75 కేజీల బస్తా 1,725 రూపాయలు అయితే ఈరోజు రంగు మారిందని చెప్పేసి అది కూడా 17% అలౌ చేసే కార్యక్రమం ఉంది. అది రూల్స్లోనే ఉంది. సో దాని ప్రకారం అంటే చేసిన పరిస్థితి లేదు. ఎవరు మిల్లర్లందరూ వచ్చి దాన్ని 1,300కు 1,250 రూపాయలకు కొనుక్కుంటున్న పరిస్థితి. అంటే దాదాపు ఎకరాకు 7,000 రూపాయల నుంచి 8,000 రూపాయలు నష్టపోయే పరిస్థితి ఈరోజు రైతులంతా ఉన్న పరిస్థితి అన్నమాట. సో ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు కనపడుతోంది. అదే కాకుండా మహిళలందరినీ మోసం చేయడం జరిగింది అనమాట. పిల్లలందరినీ మోసం చేయడం జరిగింది. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పేసి మోసం చేసి వాళ్ళకు 15,000 లేదు, అట్లా 18,000 లేదు, ఏమీ లేదన్నమాట. సో ఆర్టీసీ మొత్తం మహిళలందరికీ ఫ్రీ అన్నారు, ఇంతవరకు దాన్ని మూసేయలేదు. సిలిండర్లు 3 ఇస్తామని చెప్పినారు, 1 ఇచ్చి వాటికి సర్దుకోమని చెప్పిన పరిస్థితి అన్నమాట సంవత్సరానికి. ఇంత దారుణమైన మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా వచ్చింది. సో డెఫినెట్గా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా ఈ ఎన్డీఏ కూటమిని
నామరూపాలు లేకుండా బంగాళాఖాతంలో కలిపే కార్యక్రమం తప్పకుండా ప్రజలు చేసే కార్యక్రమం జరుగుతుంది అనమాట. ఇది చిన్న పిలుపు అనమాట. దీనికి ఈ విధంగా రైతుల పైన ధర్నా చేస్తున్నామని చెప్పేసి చూడండి, వేలాది మంది కదిలి వచ్చిన పరిస్థితి అనమాట. సో అంత పెద్ద ఎత్తున కదిలి వచ్చిన పరిస్థితి అంటే ఈ ప్రభుత్వం అంత దరిద్రమైన పరిపాలన చేస్తున్న పరిస్థితి అనమాట. సో తప్పకుండా బుద్ధి వచ్చే రోజు తప్పకుండా ప్రజలకు ఇప్పటికే తెలిసింది. ఎందుకంటే తన్నే పాలిచ్చే ఆవును వదులుకొని తన్నే గాడిదని తెచ్చుకున్నామని చెప్పేసి వాళ్ళందరూ కూడా రైతులు ప్రజలు అందరూ కూడా బాధపడే కార్యక్రమం జరుగుతుంది. సో డెఫినెట్ గా ఖచ్చితంగా బుద్ధి వచ్చే కార్యక్రమం తొందరలోనే ఈ ప్రజలే చేపడతారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. పాల్గొన్న రైతులందరికీ కూడా, రైతులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం అన్నమాట. సో అదే కాకుండా రేపు నీటి సంఘాలకు సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ నీటి సంఘాలకు సంబంధించిన ఎలక్షన్స్ అవన్నీ కూడా ఏదో వాళ్ళు నామినేట్ చేసుకుంటే పోయిందనమాట. ఆ నామినేట్ చేయకోకుండా ఇదేదో ప్రజాస్వామ్యయుతంగా మేము ఎలక్షన్స్ జరుపుతాము అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడానికి వాళ్ళు, ఎందుకంటే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు రావు. ఈ ఎలక్షన్స్ జరపకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావు కాబట్టి అది కూడా నామకే వాస్తే జరిపే కార్యక్రమం జరుగుతుంది అనమాట. సో దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రైతులు ఎవరైనా కూడా దానికి ఓటర్ లిస్టు అడిగితే ఓటర్ లిస్టుతో అతీగతి లేదనమాట. ఇప్పుడు జేసీ గారు చెప్తున్నారు 11వ తారీఖే పబ్లిష్ చేసినారు, మీకు ఇచ్చి ఉండాలా అని చెప్పేసి చెప్తాను అన్నమాట. ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి లేదు. ఇరిగేషన్ వాళ్ళ దగ్గరికి పోతే విఆర్ఓ దగ్గరికి అంటారు, విఆర్ఓ దగ్గరికి పోతే ఇరిగేషన్ వాళ్ళ దగ్గరికి పోండి, అది కాకపోతే ఎంఆర్ఓ దగ్గరికి పోండి అని చెప్తున్నారు తప్ప ఇచ్చిన పరిస్థితి లేదనమాట. అదే కాకుండా రైతులకు సంబంధించి నోటు సర్టిఫికెట్ ఇచ్చేవాడే లేదు, బెదిరిస్తున్నారు అన్నమాట. అలాగే ఈ పులివెందులకు సంబంధించి ఇప్పుడే జరిగిందంట. దానికి సంబంధించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే అక్కడ కొట్టి వాళ్ళందరినీ కూడా చేసినందుకు దాన్ని ఆ కొట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టి ఆ రకంగా దుర్మార్గం చేసిస్తే దాన్ని క్వశ్చన్ చేసిన ఎంపీ గారిని జైల్లో పెట్టిన పరిస్థితి అన్నమాట. ఇంత దారుణంగా ఉన్న పరిస్థితి. సో ఇంత దుర్మార్గమైన ఈ పరిపాలన, ఈ దుర్మార్గమైన పరిపాలనను ఖచ్చితంగా ప్రజలు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు. ప్రజలు చాలా ఉద్యములు. సో డెఫినెట్ గా వాళ్ళకు ఆన్సర్ చెప్పే రోజు తప్పకుండా వస్తుంది అని చెప్పి ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు పార్టీ ఆదేశానుసారం ఈరోజు అందరూ కూడా పెద్ద ఎత్తున రైతుల యొక్క సమస్యల పరిష్కారం కావాలని చెప్పి వచ్చినటువంటి రైతాంగం అంతా ఎంతో మంది వచ్చారు. అధ్యక్షులు వారు అన్నీ చెప్పారు వివరంగా. ఈరోజు ఇచ్చిన హామీలను మాట నిలబెట్టుకోవాలని చెప్పి, అదేవిధంగా అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇవ్వాలని, అదేవిధంగా గతంలో చూస్తే ఇప్పుడు ఇన్సూరెన్స్ చేసుకోవాలంటే పడిగాపులు కాసే పరిస్థితి. డబ్బు కట్టినా కూడా ఇన్సూరెన్స్ కట్టుకోవాలంటే కూడా టైం ఎక్స్టెండ్ చేయమని కూడా అడిగాం. రైతులు మీ సేవ కేంద్రాలకు పోతే గుట్టలుగా ఉన్నాయి, ఇన్సూరెన్స్ టైం అయిపోతుంది 15, అది కూడా ఎక్స్టెండ్ చేయమన్నా టైం కూడా రబీకి. రెండవది ఇప్పుడు ఎన్నికలు చూస్తే నీటి సంఘాల ఎన్నికలు ఇప్పుడే ఫోను పెద్దమ్మడేమో ఎంఆర్ఓ ఆఫీస్లో నుంచి కూటమి నాయకులు పోయి వీఆర్ఓలను ఎక్కించుకొని వాళ్ళ బళ్ళని ఎక్కించుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్తకపోతున్నారు నోటీస్ సర్టిఫికేట్ ఇవ్వకుండా. ఇంత దౌర్జన్యంగా ఈరోజు అక్కడ ఎంఆర్ఓ ఉన్నాడు, వీఆర్ఓలు పిలిచి మీటింగ్ పెడితే వాళ్ళ బంధాలను ఎక్కించుకొని వీఆర్ఓలను ఇక్కడ ఎవరికి సర్టిఫికేట్లు ఇవ్వకూడదని బెదిరించి అందరినీ వాళ్ళ ఇళ్ళకి పిలుచుకుపోతా ఉన్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు చేస్తున్నారు. అంటే నేను ఒకటే అర్థమవుతా ఉంది, నీటి సంఘాల ఎలక్షన్ ఫేస్ చేయాలంటే ఈరోజు రైతులను చూస్తేనే ఈ ప్రభుత్వం భయపడతా ఉంది, ఈ నాయకులు భయపడతా ఉన్నారు. వాళ్ళు ఓటింగ్కి వచ్చి ఓట్లు వేస్తే వ్యతిరేకత వాళ్ళ కోపానికి గురి కావాల్సింది వస్తుందని చెప్పి భయపడి ఎన్నికలను ఇంత దౌర్జన్యంగా ఏకపక్షంగా చేయాలని చూస్తూ ఉన్నారు. ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు కూడా తెలియజేసినాము, మీరు వీఆర్ఓలు అందుబాటు ఉండవంటే కలెక్టర్ గారు చెప్పినారు, జాయింట్ కలెక్టర్ అందరు ఉన్నారని అందరినీ పిలిచినారు, వాళ్ళకి అప్పచెప్పినారు. కూటమి నాయకులు అందరు వీఆర్ఓలను వాళ్ళు ఎక్కించుకొని బంద్ అవబోతున్నారు. అంటే ఇంత దుర్మార్గంగా చేసి అక్కడ పోతే పులివెందులు పోతే వీళ్ళు ఎంఆర్ ఆఫీస్ పోతే గొడవలు చేసి కొట్టి మళ్ళీ ఉల్టా కేసులు పెడుతున్నారు. ఇది ఎప్పటికైనా ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఏదైతే దౌర్జన్యం చేస్తున్నారో ఎప్పుడైనా ఏ ప్రభుత్వానికైనా దాని మనుగడే కష్టమవుతుంది. ఈరోజు చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఎన్నికలు జరపాలని చెప్పి ఇంత దౌర్జన్యంగా ఎంఆర్ఓ ముందర వీఆర్ఓలను అందరినీ బండ్లను లెక్కించుకొని వాళ్ళు పిలుచుకొని పోతా ఉంటే అడిగే పరిస్థితి లేదు. కలెక్టర్ చెప్పినా దిక్కులేని పరిస్థితి ఉంది పరిస్థితి. కాబట్టి ఇది మంచిది కాదు. ఇప్పటికైనా రేపు జరిగే ఎన్నికలను గొడవలు లేకుండా సజావుగా జరపమని చెప్పి కలెక్టర్ను కూడా కోరడం జరిగింది.